హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ వచ్చేసి సుజీ రవ్వతోటి ఉప్మా, పల్లీల చట్నీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, 2 రెమ్మల కరివేపాకు. సుజీ రవ్వ అనేది గోధుమలతో తయారయ్యి ఉంటుంది. ప్యాకెట్ కూడా పతంజలి షాప్లో తీసుకొచ్చుకున్నాను. ఇది వేడివేడిగా అయినా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత అయినా కానీ తినేదానికి మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది. తిండి కూడా కమ్మగా ఉంటుంది. నేను ఇప్పుడు స్టవ్ దగ్గర ఒక దాంట్లో వచ్చేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేసాను. ఇంకో సరువులో వచ్చేసి 1 గ్లాసు రవ్వకు 2 గ్లాసులు వాటర్ వేసేసి దాంట్లో కొంచెం కల్లుప్పు వేసేసాను. ఇప్పుడు ఆయిల్ అనేది వేడైంది. ఆ తర్వాత వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు 10-15 నిమిషాల్లోనే మనకు చట్నీ, ఉప్మా 2 రెడీ అవుతాయి. ఈ విధంగా చేసుకుంటే కన్నా పొద్దున్నే టైం లేనప్పుడు ఈ విధంగా చేసేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మంచిగా ఏగనియాలి. మనం 1 గ్లాసు రవ్వకు 2 గ్లాసులు వాటర్ అనేది పోసేసుకోండి. నేను 3/4 గ్లాస్ అనేది రవ్వ అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా ఉంటుంది రవ్వ అనేది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు రవ్వ అనేది వేసేసుకుంటున్నాను. రవ్వ అనేది బాగా మంచిగా ఏగనేయాలి. మంచిగా దూరగా ఏగనిస్తే కన్నా ఉప్మా కూడా టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మంచిగా మనకు ఉడుకుతున్నప్పుడు వాటర్ ఎక్కచ్చేసి మనం మోన్ పెట్టిన రవ్వలోకి వేసేసుకుంటూ కలుపుతూ వేసేసుకోవాలి. ఎక్కడైనా గడ్డలు అనేది కడుతుంది. ఆ విధంగా కలుపుతూ వేసేసుకుంటేనా మనకు మంచిగా అవుతుంది. చూడండి, ఆ విధంగా కలిపేసాను. ఒక 2-3 నిమిషాలు ఉప్మా అనేది వేసుకుంటే కన్నా మంచిగా ఆయిల్ వెళ్తుంది. ఉప్మా తిండికి మంచిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి వేయించి పెట్టిన పల్లీలు అనేది మిక్సీ జార్లో వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా 4-5 వేయించి పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, 2-3 పిచ్చలు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోంచి చట్నీ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సుజీ రవ్వతో ఉప్మా, పల్లీల చట్నీ రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి.